టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు వామ కారపూజ చేసుకుని దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇప్పుడు 3 డబ్బాలు బియ్యపిండి పోసుకోవాలి, పట్టించుకున్న బియ్యపిండి. ఇప్పుడు 2 పోసుకున్నాం, ఇంకొక డబ్బా పోసుకోవాలి. 3 డబ్బాలు పోసుకున్నాక శనగపిండి ఒక డబ్బా పోసుకోవాలి. మీకు చూడండి, ఇంకా 3 డబ్బాలు పోసుకున్నాం. ఇప్పుడు ఒక డబ్బా శనగపిండి పోస్తా. శనగపిండి కొనకొచ్చిన శనగపిండి, లేకపోతే మీకు ఇష్టమైతే శనగపప్పు పోసి శనగపప్పు బియ్యం కలిపి పట్టించుకోండి. మేము రెడీగా లేదు కాబట్టి శనగపిండి పోస్తున్నాం. మా మనవరాలు అర్జెంటుగా వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఆమెకు పంపించాలని చేస్తున్నాం. లేకపోతే పట్టించుకునేటోళ్ళు టైం లేదు. ఇదంతా కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి అంతా. ముందు ఇట్లా కలుపుకొని మొత్తం శనగపిండి బియ్యపిండి ఇట్లా బాగా కలవాలి. కలిపాక కలర్ కోసం కొంచెం అంతా పసుపు వేసుకోండి. ఒక 2 చెంచాలంతా కారం, తగినంత ఉప్పు, కొంచెం వాము, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్. వాము వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మంచిగా అరుగుద్ది. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వాము ఇంకా కొంచెం వాము కావాలన్నా వేసుకోవచ్చు. వాము వేసుకొని మంచిగా సన్నపొద్దు చేసుకొని మంచిగా తీసుకొని టీలో పోసుకొని తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. చేసుకొని డబ్బాలో పోసుకొని పెట్టుకోండి. ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తినండి, మీకు నచ్చినప్పుడు. నాకు నీళ్ళు ఇవ్వండి. కొంచెం నీళ్లు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పిండి అయితే మాత్రం అంతా పొడి పిండి పక్కకు పెట్టుకొని కొద్ది కలుపుకోండి. ఇప్పుడు మాది కొద్దిగా పిండి కాబట్టి మేము నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాం. చూపిస్తా చూడండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని గట్ట నీళ్ళు అంతటా మంచిగా పోసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. నూనె పెట్టుకున్నాం, నూనె వేడైంది, తిప్పుకుంటున్నాం. చూడండి, కారపూస వేస్తాం. ఫస్ట్ ఇది కాలింది, తీసుకుంటున్నాం. చూడండి, ఇట్లా కాలింది. దీన్ని మంచిగా కాల్చుకోవాలి. కొంచెం నూనె ఫస్ట్ ఒక్కసారి వేసుకుంటే చాలు, తర్వాత తిప్పుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఇలాంటి గిద్దెల్లో వాడుకోండి, మంచి తొందరగా అయిపోద్ది పని. మేము కూడా ఇలాంటి గిద్దెలలో వాడతాం. ఇది కూడా తీసుకొని ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. చూడండి, స్మూత్గా వస్తున్నాయి. ఇట్లా స్మూత్గా వస్తాయి మంచిగా. ఇట్లా కాల్చుకుంటే పిండి కూడా మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకొని గిద్దెలు పెట్టుకొని తిప్పుకుంటే మంచిగా వస్తాయి. పిండి ఇలా కలుపుకొని చూడండి, గిద్దెల్లో పెట్టుకోవాలి.
ఇగో ఇలాంటి గిద్దెలల్లో ఇప్పుడు ఈ గిద్దెలు వచ్చినాయి కాబట్టి ఈ గిద్దెలలో పెట్టుకుంటారు. ఒకప్పుడైతే మామూలు గిద్దెలు తిప్పే గిద్దెలే, మేమైతే మామూలు చిన్నప్పుడు తిప్పే గిద్దెలలో చేసేటోళ్ళు. ఇట్లా ఈ గిద్దెలు లేవు అప్పటి రోజుల్లో. చూడండి పిండి దీని నిండా పెట్టుకోవాలి, గిద్దె నిండా ఇట్లా పెట్టుకోవాలి పిండి. మరీ జోరు కలుపుకోకూడదు, మరీ గట్టు కలుపుకోదు, మామూలుగా కలుపుకోవాలి పిండి. కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. తిప్పుతావా? తిప్పుతాను చూడండి. తెరిమి నిమ్మలంగా పెట్టు, మస్తు కాలుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.